అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత. నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. రీసెంట్‌గా వచ్చిన గ్రూప్ 1 2016 సెలక్షన్ దాంట్లో డీఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. సో, నేను గ్రాడ్యుయేషన్ వచ్చి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చిన్నదేంటి అంటే నేను నా బీటెక్ అయిపోగానే ఫైనల్ ఇయర్‌లో ఉన్నట్లు టీసీఎస్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చింది. ఇంట్లో లేదు వెళ్ళొద్దు టీసీఎస్కి, వీఆర్ రెడీ ఫర్ యూ టు సపోర్ట్, యూపీఎస్సీ కోచింగ్ తీసుకో, సివిల్స్ ట్రై చేయి, బై ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ వస్తే కూడా మనం ట్రై చేద్దాము, మా టీసీఎస్కి వెళ్ళడం ఇబ్బంది అని కాదు కానీ వీ వాంట్ యూ టు బీ దేర్ టు సర్వ్ ఫర్ ద సొసైటీ అన్నారు. సో మా ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్. ఒకవేళ నాకు వాళ్ళు సరైన కౌన్సిలింగ్ ఇవ్వక సపోర్ట్ చేయకపోయింటే నేను ఈరోజు ఇంత మంచి క్యాడర్ అచీవ్ చేసేదాన్ని కాదు. అండ్ ఫస్ట్ థింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆంధ్రప్రదేశ్లోనే వర్క్ చేయాలని ఉండేది, ఈవెన్ దో యూపీఎస్సీలో తెచ్చుకున్నా కూడా. కాకపోతే చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక 8-10 ఇయర్స్లో నాకు ఆంధ్ర క్యాడర్లోనే ఐపీఎస్ కూడా అలాట్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2013 నా బీటెక్ అవ్వగానే నేను యూపీఎస్సీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఎంతోమంది ఫ్యాకల్టీస్, ఎంతోమంది మెంటర్స్ నాకు చాలా ఎంకరేజ్ చేశారు. మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ, నా నెగిటివ్స్ని కరెక్ట్ చేస్తూ, మంచి డైరెక్షన్ ఇస్తూ నాకు చాలా హెల్ప్ చేశారు. మా స్కూల్ టైం నుంచి ఉన్న టీచర్స్కి అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ ప్లాట్ఫామ్లో. తర్వాత మెయిన్గా మా పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేసినా కూడా నాకు కొంచెం పేషెన్స్ తక్కువ ఉండేదన్నమాట యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం. నేను ఎప్పుడు ప్రతి అటెంప్ట్ అయ్యాక ఇంట్లో వద్దు, మనకు రాదు, నేను ఇంకొకటి ఏదైనా ఛానల్ చూసుకుంటా అంటే 3 ఇయర్స్ చదివాను. మా డాడీ ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు అనమాట. ఒక పెద్ద హిల్ ఉంటుంది, ఆ హిల్కి ఒకతను ఇంకొక సైడ్కి రీచ్ అవ్వాలన్నమాట, స్టోన్స్ అన్నీ రిమూవ్ చేస్తూ. సో ఆ ఒక కార్టూన్లో కష్టపడి చాలా రోజులు రిమూవ్ చేసినట్లు చూపిస్తారు. లాస్ట్ ఇంకొక స్ట్రోక్ ఇస్తే తను అటు సైడ్కి రీచ్ అవుతాడనమాట. ఆ మూమెంట్లో ఇంకెంత కొట్టినా రాదు అని చెప్పి బ్యాక్ వెళ్ళిపోతుంటాడు. ఆ కార్టూన్ మా డాడీ మాకు ఎప్పుడు చూపించి, మీరు కూడా ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు, జస్ట్ ఇంకొక స్ట్రోక్, ఇంకొంచెం ట్రయల్, ఐఎమ్ దేర్ టు సపోర్ట్, మీరు తొందరపడొద్దు. ఈవెన్ మా డాడీ ఫార్మర్, బేసికలీ ఫార్మర్, బట్ నౌ ఈస్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్. ఫార్మర్స్ ఎప్పుడూ ఎగ్జాంపుల్ తీసుకునేవాడు అనమాట. కొన్ని క్రాప్స్కి జెస్టేషన్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది, వేయగానే 3 మంత్స్లో మనకి పంట చేతికి వస్తుంది. కానీ కొన్ని పంటలు అలా కాదు, చాలా రోజులు వెయిట్ చేయాలి, వెయిట్ చేశాక మంచి రిజల్ట్ వస్తుంది. సో మీరు లేట్గా వచ్చే పంటకి విత్తనాలు వేసి తొందరగా రావాలంటే రిజల్ట్ ఎలా వస్తుంది? సో మరి ఫార్మర్స్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడన్నా డిమోటివేట్ అయ్యి, అంటే నేను 13లో 14లో 15లో ఈ 3 అటెంప్ట్స్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు. సో అప్పుడు ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, అస్సలు డిమోటివేట్ అవ్వకూడదు, ఫార్మర్స్ ఎంతో కష్టపడి విత్తనాలు అవన్నీ వేసి రెడీగా ఉంటారు, ఏదో ఒక డిజాస్టర్ జరిగో, టైంకి వర్షాలు రాకో వాళ్ళవి స్పాయిల్ అవుతుంది, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది, వాళ్ళకి అది ప్రొడక్టివ్గా ఉండదు, అయినా కూడా దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ కోల్పోరు, ఎనర్జీ కోల్పోరు, ఇంకా రెట్టింపు ఎంతూజియాజంతో నెక్స్ట్ క్రాప్ వేయడానికి వెళ్తారు. సో నువ్వు కూడా అలానే అని సో ఫ్యామిలీలో చాలా మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. మేము 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి పేపర్లో ఏమైనా ఆర్టికల్స్ వస్తే ఇలా యూపీఎస్సీ అచీవ్ చేసిన వాళ్ళవి, ఏపీపీఎస్సీ అచీవ్ చేసిన వాళ్ళవి ఆ ఇంటర్వ్యూస్ చదివి వినిపించేవాళ్ళు. ఎప్పుడు మాకు అవన్నీ బాగా ఆర్టికల్స్ చదివించి చెప్పేవాళ్ళు. చూడండి చాలా మెజారిటీ తీసుకుంటే 5th అటెంప్ట్లో వచ్చింది, 4th అటెంప్ట్లో వచ్చింది, సో డోంట్ డిమోటివేట్ అని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పేరెంట్ కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి అని. తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ యూపీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ ఈ 3 ఉంటాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎప్పుడు సపరేట్గా చూడకండి, కంబైన్డ్ ప్రిపరేషనే ఉండాలి. ప్రిలిమ్స్కి ఫ్యాక్ట్స్ అవి కొంచెం బాగా ఇన్డెప్త్ చదవాలి, సబ్జెక్టుని బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ప్రతి స్టేజ్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకం అన్నమాట. ఎందుకంటే
3 ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి మాత్రం ఎప్పుడూ సింక్రనైజ్ చేస్తూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సిలబస్, కరెంట్ అఫైర్స్, ఓల్డ్ క్వెషన్ పేపర్స్. సిలబస్‌ని కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసుకుంటూ ఉండాలి బేసిక్ సబ్జెక్ట్స్. వన్ ఎగ్జాంపుల్ వచ్చి కరెంట్ అఫైర్స్ అంటే 2015లో నేను రాసినప్పుడు గోదావరి పుష్కరాలు జరిగాయి. సో, నేను చదువుతున్న ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఏంటి అంటే, న్యూస్‌లో వచ్చినట్లా అలా రాదు. సో, మీరు ఈ న్యూస్‌ని ఎలా తీసుకోవాలంటే, ఆ రివర్ మౌత్ ఏంటి, ఆరిజిన్ ఏంటి, రివర్ ట్రిబ్యూటరీస్ ఏంటి, ఆ రివర్ ఏ స్టేట్స్ నుంచి ఫ్లో అవుతుంది, అలా వాళ్ళు మాకు మంచి టిప్స్ చెప్పారనమాట. ఆ టిప్స్ నుంచి ఆల్మోస్ట్ నేను ప్రతి న్యూస్‌ని అలానే చదవడం, అలా చేసేదాన్ని. తర్వాత మెయిన్స్‌కి బాగా రైటింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ననమాట. నాకు ఫాస్ట్‌గా రాయడం అలవాటు. సో, మొత్తం క్వెషన్ పేపర్ కంప్లీట్ చేయాలన్నదే టార్గెట్‌గా పెట్టుకునేదాన్ని. మెయిన్స్‌కి టైం సరిపోకపోతే పాయింటర్స్‌గా రాసుకునేదాన్ననమాట. నా ఒక్క సజెషన్ ఏంటి అంటే, మెయిన్స్ ప్రిపరేషన్‌కి నేను ఫాలో అయినది చెప్తున్నా. మేబీ ఇది స్ట్రాటజీ అందరికీ వర్క్ అవ్వకపోవచ్చు. పీఐబీ బాగా చదివేదాన్ననమాట. పీఐబీ సైడ్ చదివినాక నాకు అర్థమయ్యేది. ఓకే. ఈ అప్రోచ్‌లో రాస్తే బెటర్ ఏమో ఆన్సర్. వాళ్ళ వ్యూస్ అన్నీ చాలా బ్రాడ్‌గా ఉండేవి. ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే అన్నిటికీ ఇంటర్లింక్ చేసేవాళ్ళు. మనం కూడా సిలబస్‌ని అలానే ప్రతి సబ్జెక్ట్‌కి ఇంటర్లింక్ చేసుకోవడం చాలా నెసెసరీ అనమాట. ఎందుకు అంటే మెయిన్‌గా ఈ జనరల్ ఎస్సేలో గానీ, వేరేది గానీ బ్రాడర్ అప్రోచ్ ఉందా లేదా స్టూడెంట్స్‌కి అన్నదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారని నాకు అనిపించింది. నా ఈ 4 అటెంప్ట్స్‌లో నాది చాలా లిటిల్ ఎక్స్‌పీరియన్స్. మేబీ నా స్ట్రాటజీ ప్రతి ఒక్కరికి వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. తర్వాత పర్సనాలిటీ టెస్ట్‌కి మన బేసిక్ బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్, మన ఫ్యామిలీ డీటెయిల్స్, మన నేటివ్ ప్లేస్ డీటెయిల్స్ అన్నీ చాలా బాగా మంచి ఐడియా పెట్టుకోవాలి. వాటి మీదే ఉంటుంది పర్సనాలిటీ టెస్ట్ అంతా. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేసింది నేను ఫస్ట్ టైం గ్రూప్ 1లోనే. మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాక నేను కోచింగ్ అవసరం లేదా అనుకుంటున్నాను. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అని ఎంక్వైరీ చేస్తే భవానీ శంకర్ సార్ చెప్తారని విన్నాను. సో, ఇక్కడికి రాగానే సార్ క్లాసుల్లో మెయిన్‌గా ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, స్టేట్‌లో కరెంట్ బర్నింగ్ ఇష్యూస్, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్, స్పెషల్లీ మన గోదావరి, కృష్ణా గానీ, తర్వాత ఏపీలో క్యాపిటల్ చుట్టూ ఉన్న ఇష్యూస్, ఈ స్పెషల్ స్టేటస్, వీటి మీద అంతా చాలా న్యూట్రల్ ఒపీనియన్స్ చాలా బాగా ఇంటర్ప్రెట్ చేశారు మా అందరికీ. సో, నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఇంటర్వ్యూలో ఏదైనా కాంట్రవర్సీ అడిగినా కూడా నేను న్యూట్రల్‌గా దాన్ని డీల్ చేయగలను అని ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో, ఇంటర్వ్యూ చాలా నాకు కంఫర్టబుల్‌గా ఉన్నింది. ఏదైనా కూడా న్యూట్రల్‌గా చెప్పగలనన్న కాన్ఫిడెన్స్‌తో వెళ్ళాను. మెయిన్‌గా డిస్ట్రిక్ట్ రిలేటెడ్ బాగా అడిగారు ఇంటర్వ్యూలో. మా ఫాదర్ ప్రొఫెషన్ గురించి. తర్వాత నేను బీటెక్ అయిపోయాక యూపీఎస్సీ ఇన్ని రోజులు ట్రై చేసినా వస్తుందో రాదో అన్న డైలమాలో నిఫ్ట్‌లో జాయిన్ అయ్యాను. సో, నిఫ్ట్ బ్యాకప్ ప్లాన్ ఉందని దే ఫెల్ట్ హ్యాపీ. స్పెషల్లీ ఇంటర్వ్యూ బోర్డ్. భవానీ శంకర్ సార్ ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు నా పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ అనలైజ్ చేసి నాకు కొన్ని చేంజెస్ చెప్పారు. సో, అవి చాలా నాకు హెల్ప్ అయ్యాయి ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ భవానీ సార్. విత్ దిస్ ఐ స్కోర్డ్ 63 ఇన్ ఇంటర్వ్యూ ఫర్ 75. తర్వాత నా విషయానికొస్తే నా ప్రిపరేషన్‌లో నాకు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ మంచి డైరెక్షన్ ఇచ్చాయి. ప్లస్ నా టైమ్ అండ్ ఎనర్జీ ఎంతో సేవ్ అయింది. అంటే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ రాకుండా కూడా క్రాక్ చేయొచ్చు. కాకపోతే నా టైమ్ అండ్ ఎనర్జీ ఎంతో సేవ్ చేశాయన్నమాట. నేను వెళ్ళిన ప్రతి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఫ్యాకల్టీ ద్వారా నేను చాలా టైం సేవ్ చేసుకోగలిగాను. ప్లస్ మంచి డైరెక్షన్ ఇవ్వడంతో నేను ఏ మిస్టేక్స్ చేయకుండా నా టార్గెట్ అచీవ్ చేయడానికి అవన్నీ చాలా నాకు హెల్ప్ చేశాయి. పర్టిక్యులర్‌గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఏపీపీఎస్సీ, యూపీఎస్సీలో మార్క్స్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ హాఫ్ మార్క్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. హాఫ్ మార్క్‌తో ప్రిలిమ్స్ పోతుంది. మేబీ మనకు మెయిన్స్ మనం బాగా రాయగలం సెలెక్ట్ అయితే. సో, ప్రిలిమ్స్ టైంలో డోంట్ మేక్ దట్ మిస్టేక్. బాగా మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి. సెలక్షన్ లిస్ట్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమందికి 0.5 మార్క్స్‌తో అసలు ఏ సర్వీస్ రాలేదు. కొంతమందికి జస్ట్ 1 మార్క్ డిఫరెన్స్‌తో
డీసీ రావాల్సింది సిటీఓలు అయ్యారు, డిఎస్పీలు రావాల్సిన వాళ్ళు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అయ్యారు. సో మేబీ వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ప్రయారిటీ, వాళ్ళు ఇచ్చిన 8 ప్రయారిటీస్ ఆఫ్ పోస్టులలో ముందు ప్రయారిటీ రావడానికి జస్ట్ ఒక హాఫ్ మార్క్, 1 మార్క్, 10 మార్క్స్, 15 మార్క్స్ అలా డిఫరెన్స్ ఉంది. అవి చాలా రిగ్రెట్ అవుతాం మరి మనం స్కోర్స్ చూసుకున్నాక. నేను కూడా చాలా రిగ్రెట్ అయ్యాను. యాక్చువల్లీ నేను నా గ్రూప్ 1 మెయిన్స్ టైంలో కొంచెం నెగ్లెక్ట్గానే ఉన్నానన్నమాట. నాకు నిఫ్ట్ ఒక ఆప్షన్ ఉంది. తర్వాత నిఫ్ట్ క్లాసులు నాకు ఆగస్ట్ ఫస్ట్లోనే స్టార్ట్ అయ్యాయి. సో ఆ మార్క్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాయి. నేను కూడా చాలా రిపెంట్ అయ్యాను మార్క్స్ వచ్చాక. నేను ఇంకా స్కోర్ చేసేదాన్నని. యాక్చువల్గా 2017లో నిఫ్ట్ ఎంట్రన్స్ రాసామన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో మాస్టర్స్ ఇన్ ఫ్యాషన్ మేనేజ్మెంట్కి ఎంట్రన్స్ రాస్తే సీట్ వచ్చింది. సో ఆగస్ట్లో నేను జాయిన్ అయ్యాను, ఆగస్ట్ 1 అక్కడ. 17th మనకి ఇక్కడ మెయిన్స్ ఉన్నాయి. సో 16th వరకు నేను అక్కడే ఉన్నాను అనమాట. మా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. మినిమం 85% అటెండెన్స్ ఉండాలి. సో అది కవర్ చేసుకోవడానికి అని చెప్పి నేను 16th వరకు అక్కడే ఉన్నా. 16th నైట్ వచ్చి అనంతపూర్కి, మరి 17th మెయిన్స్ అటెండ్ అవ్వడం, ఎగ్జామ్స్ అయిపోగానే మరి వెంటనే నిఫ్ట్కి వెళ్ళిపోవడం. తర్వాత మార్క్స్ చూసి నేను అప్పుడు అనుకోలేదన్నమాట మెయిన్స్ రాసినప్పుడు ఆయన నాకు ఇంత మార్జిన్లో నేను మంచి పోస్ట్ మిస్ అవుతాను, 42 మార్క్స్ మార్జిన్తో నేను ఒక మంచి పోస్ట్ మిస్ అవుతానని నాకు అప్పుడు అనిపించలేదు. తర్వాత అనిపించింది నేను కొంచెం నిఫ్ట్కి వెళ్ళకపోతే చదివేదాన్ని ఏమో బాగా అని. కాకపోతే నిఫ్ట్లో నేను చేసిన మేనేజ్మెంట్ కోర్స్ నాకు చాలా హెల్ప్ అయింది. మంచి లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అయింది, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యాయి. తర్వాత చాలా విషయాలు ఎక్స్ప్లోర్ చేసాం. నేను అక్కడ ఆ కోర్స్లో ఉన్నప్పుడు హ్యాండ్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉన్నింది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఈ వీవర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కోవడం, వాళ్ళ మార్కెటింగ్లో మార్కెట్ చేయడానికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మేము తెలుసుకున్నాం. సో అది కూడా ఒక నాకు ఇంటర్వ్యూలో అది కూడా కొంచెం చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఈవెన్ నిఫ్ట్ మేనేజ్మెంట్ కోర్స్ నాకు చాలా నేర్పింది. అది నా ఇంటర్వ్యూకి ఎంత ప్లస్ అయిందో నా మెయిన్స్కి అంత మైనస్ అయింది. సో ఇంతే. నాకు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తక్కువ ఎక్స్పీరియన్స్తో నేను నాకున్న ఒపీనియన్స్ నేను షేర్ చేసుకున్నాను. ఈ ఒపీనియన్స్లో ఏమైనా రాంగ్ ఉన్నా, ఎవరినన్నా హర్ట్ చేసినా కూడా సారీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.